వెల్కమ్ టు ఏపీ 13D. కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్కు గుండెకాయ లాంటి ప్రాంతం. పాలనాపరంగానే కాదు, రాజకీయంగా కూడా. అక్కడి నుంచే పొలిటికల్ హీట్ వేవ్స్ మొదలవుతూ ఉంటాయి. రాష్ట్రంలో ఏ మూల ఏం జరిగినా సరే అక్కడికే చేరతాయి. అలాంటి కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలున్నాయి. ఎవరు గెలిచినా ఓటింగ్ పర్సెంటేజ్ పెరగాలంటే అక్కడ ఓట్లే కీలకం. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో జనాభా ఆ రేంజ్లో ఉంది. మరి 2019 ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో పాగా వేసేది ఎవరు? టీడీపీ బలం ఎంత, వైసీపీ పట్టెంత? చూద్దాం ఇవాల్టి ఏపీ 13Dలో. ఆంధ్రప్రదేశ్కు నడిబొడ్డు, రాజధాని అమరావతికి కేర్ ఆఫ్, అలాగే ఆంధ్ర రాజకీయాలకు అడ్రస్ కృష్ణా జిల్లా. టీడీపీ పుట్టింది ఈ జిల్లా కేంద్రంగానే. అలా అని వైసీపీకి పట్టు లేదా అంటే ఎన్టీఆర్ సొంత నియోజకవర్గంలోనే పాగా వేసింది ప్రతిపక్షం. అందుకే రెండు పార్టీలు జిల్లాలో హోరాహోరీ తలపడుతున్నాయి. మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాలున్న కృష్ణా జిల్లాలో 2014 ఎన్నికల్లో తిరువూరు, నూజివీడు, గుడివాడ, పామర్రు, విజయవాడ వెస్ట్ అంటే మొత్తం 5 సీట్లు వైసీపీ ఖాతాలోకి పెడితే 10 సీట్లు టీడీపీకి వచ్చాయి. ఒక్క కైకలూరు సీటు మాత్రం బీజేపీ సొంతం చేసుకుంది. వైసీపీ గెలుచుకున్న స్థానాల్లో ఒకటైన విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తర్వాత టీడీపీలో చేరిపోయారు. ఇప్పుడు ఆయన వారసత్వంగా కుమార్తె టీడీపీ తరపున బరిలో ఉన్నారు. మొత్తం రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న కృష్ణా జిల్లాలో ఈసారి అత్యధిక సీట్లు సాధించాలని వైసీపీ, మొత్తం క్లీన్ స్వీప్ చేయాలని టీడీపీ లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇక జిల్లా పరిధిలో ఉన్న విజయవాడ, మచిలీపట్నం నియోజకవర్గాలను గతంలో టీడీపీ సొంతం చేసుకుంటే ఈసారి వైసీపీ 2కి 2 సాధించాలన్నంత పట్టులో ఉంది. రాజధాని, అభివృద్ధి, సంక్షేమ పథకాలు లాంటివి పక్కన పెడితే గెలుపు బరిలో ఎవరి వ్యూహం వాళ్లది. అభ్యర్థుల తీరుతెన్నులు ముఖ్యమే కాబట్టి తెలుగుదేశం, వైసీపీ 2 కీలకంగా వ్యవహరించాయి. మరి వాళ్లలో గెలుపు గుర్రాలెవరు? 2 పార్టీల నుంచి పోటీలో ఉన్న వాళ్ల దమ్మెంత? అసంతృప్తులు సర్దుకుపోతున్నారా? సహాయ నిరాకరణ చేయబోతున్నారా? 34,34,144 మంది ఓటర్లున్న కృష్ణా జిల్లాలో పార్టీల ప్రతాపం ఎంతో చూపబోతోంది ఏపీ 13D. ఎన్టీఆర్ పుట్టిన గడ్డపై పార్టీ స్థాపించిన అడ్డాపై గతంలో వైసీపీ జెండా ఎగరేసింది. మరి ఈసారైనా టీడీపీ పట్టు పెంచుకుంటుందా? గుడివాడలో గెలిచేదెవరు? ఇదొక్కటే కీలకం కాదు, ఇక్కడ మరో 15 కీలక స్థానాలున్నాయి. అన్నిటా అధికార పక్షానికి, ప్రతిపక్షానికి గట్టి పోటీనే ఉంది. ఈ నేపథ్యంలో అసలు అభ్యర్థులు ఎవరు? 2014కి 2019కి ఉన్న తేడా ఏంటి? గెలవబోతోందెవరు? నియోజకవర్గాల వారీగా రాజకీయ స్థితిగతులేంటి? చూద్దాం. 16 అసెంబ్లీ నియోజకవర్గాలు, అధికార విపక్షాల నుంచి అభ్యర్థులు పూర్తిగా ఖరారైపోయారు. ఇక జరుగుతోంది ప్రచార పర్వమే. కానీ ఈ 16 నియోజకవర్గాల్లో ఎవరికి ఎంత బలముంది, గెలుపోటములను డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి? డీటెయిల్డ్గా చూద్దాం. కృష్ణా జిల్లాలో ఒక ఎస్సీ రిజర్వ్డ్ స్థానం తిరువూరు. ఇక్కడ మొత్తం ఓటర్లు 2,600,000 మంది. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసిన నల్లగట్ల స్వామిదాస్ ఓడిపోయారు. ఆయనకు ప్రత్యర్థిగా బరిలోకి దిగిన కొక్కిలిగడ్డ రక్షణ నిధి వైసీపీ తరపున ఎమ్మెల్యే అయ్యారు. 2019లో జరుగుతున్న ఈ ఎన్నికలకు టీడీపీ తరపున జవహర్, వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణ నిధి పోటీ చేస్తారు. ప్రస్తుతమున్న కేబినెట్లో మంత్రిగా ఉన్న జవహర్ 2014 ఎన్నికల్లో కొవ్వూరు అసెంబ్లీ నుంచి గెలిచారు. కానీ ఆయన స్వస్థలం తిరువూరు కావడంతో ఈసారి చంద్రబాబు ఎస్సీ కోటాలో ఇటు మార్చారు. అందరినీ కలుపుకొని వెళ్తారని, అందరిలో ఒకరిలా ఉంటారన్న మంచి పేరుంది. ఇక ఈ సెగ్మెంట్లో తాగునీటి సమస్య, అంతర్గత రహదారులు, సాగునీటి కష్టాలు, నిర్మాణానికి నోచుకోని మహిళా కళాశాల, కోల్డ్ స్టోరేజ్లు సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఇబ్బందిగా మారాయి. రాజధాని అమరావతిని దేశ విదేశాలకు దగ్గరే చేస్తున్న నియోజకవర్గం గన్నవరం. మొత్తం ఓటర్లు 1,18,159 మంది. టీడీపీకి బాగా పట్టున్న ఈ సెగ్మెంట్ నుంచి 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు వల్లభనేని వంశీ. వైసీపీ తరపున రామచంద్రరావు ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం వ్యూహాన్ని పెద్దగా మార్చింది లేదు. సెగ్మెంట్ పై పట్టున్న వంశీనే కంటిన్యూ చేస్తోంది. ఆయనకు ప్రత్యర్థిగా వైసీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు తలపడతారు. అయితే టీడీపీకి ప్లస్ గా ఉన్న దాసరి జయరమేష్ సోదరులు వైసీపీలో చేరడంతో వార్ 1 సైడ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. హనుమాన్ జంక్షన్ లో ఉన్న డెల్టా షుగర్ ఫ్యాక్టరీ మూసివేతతో రైతులు ఆగ్రహంతో ఉన్నారు. ఇక గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం భూములు వదులుకున్న రైతులందరికీ ప్లాట్లు కేటాయించుకోపోవడం మైనస్. నియోజకవర్గంలో 30,000 మంది ఇళ్ల స్థలాలు కోరుకుంటే లబ్ధి పొందింది కేవలం 2,000 మందే. బుడమేరుపై వంతెన కడతామని హామీ ఇచ్చినా శంకుస్థాపనకే పరిమితమైంది. కృష్ణా జిల్లాలో రాజకీయంగా అత్యంత కీలక నియోజకవర్గం గుడివాడ.
1,99,423 మంది ఓటర్లున్నారు ఇక్కడ. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పుట్టిన ఈ గడ్డపై 2014లో వైసీపీ గెలిచింది. 2004, 2009లో తెలుగుదేశం తరపున గెలిచిన కొడాలి నాని 2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. అప్పట్లో తెలుగుదేశం తరపున రావి వెంకటేశ్వరరావు ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున అభ్యర్థి కొడాలి నానియే. టీడీపీ మాత్రం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావిని పక్కన పెట్టి దేవినేని నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్ను బరిలోకి తీసుకొచ్చింది. నాని మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్. అయితే ఎన్నికలప్పుడు తప్ప ప్రజలకు అందుబాటులో ఉండరని చెబుతూ ఉంటారు. చివరి 6 నెలలు మాత్రం అందరినీ పలకరిస్తూ హడావుడి చేస్తారట. గడిచిన 5 ఏళ్లలో నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్న ప్రచారం నానికి ఇబ్బందిగా మారింది. ఇటు అవినాష్ పూర్తిగా యంగ్ బ్లడ్, దేవినేని నెహ్రూ వారసత్వం. ఇప్పటికే 3 సార్లు గెలిచిన నానిపై వ్యతిరేకత అతనికి ప్లస్ అవుతాయని భావిస్తున్నారు. ఏది ఏమైనా సిట్టింగ్ ఎమ్మెల్యే గెలుపు ఈసారి మాత్రం అంత సులువు కాదు. మచిలీపట్నం అలియాస్ బందర్ 1,76,775 మంది ఓటర్లున్నారు ఇక్కడ. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున కొల్లు రవీంద్ర, వైసీపీ తరపున పేర్ని వెంకటరామయ్య అలియాస్ పేర్ని నాని పోటీ చేశారు. ఈసారి కూడా పోటీ వీళ్ళిద్దరి మధ్యే. అయితే ఇక్కడ జనసేన నుంచి పోటీ చేస్తున్న బండి రామకృష్ణ కారణంగా వైసీపీకి ఓట్ల చీలిక భయం పట్టుకుంది. ఇద్దరూ ఒకే సామాజిక వర్గం వారు కావడం, కీలకమైన క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కూడా సైడ్ అయిపోతుందన్న వైసీపీ టెన్షన్ను టీడీపీ అనుకూలంగా భావిస్తోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మచిలీపట్నంలో పార్టీల ప్రధాన ప్రచారాస్త్రం పోర్టు నిర్మాణం. పోర్ట్, దాని అనుబంధ పరిశ్రమ నిర్మాణానికి 35,000 ఎకరాలు సేకరించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. అయితే గ్రామాల్లో వ్యతిరేకతను తమకనుకూలంగా మార్చుకుంది వైసీపీ. ఈసారి ఇక్కడ గెలుపోటములు పోర్ట్ ఇష్యూ కేంద్రంగానే జరగబోతున్నాయి. ఇక అవనిగడ్డ విషయానికొస్తే మొత్తం 2,285 మంది ఓటర్లున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున మండలి బుద్ధప్రసాద్ పోటీ చేసి గెలిచారు. అప్పటి వైసీపీ నాయకుడు సింహాద్రి రమేష్ ఓడిపోయారు. ఇక ఈసారి కూడా ఈ ఇద్దరి మధ్య పోరుండబోతోంది. టీడీపీ నేతగా మండలి, వైసీపీ నేతగా సింహాద్రి బరిలో ఉన్నారు. అవనిగడ్డ సమస్యలకు అడ్డాగా మారిందన్న విమర్శ మండలి బుద్ధప్రసాద్కు ఇబ్బందిగా మారింది. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఇచ్చిన విలువ ప్రజల సమస్యలు తీర్చడంలో ఉండదని చెబుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఫోటోలు, ఫ్లెక్సీలతో నిరసన కూడా వ్యక్తం చేశారు. అసలు ఆయనకు టికెట్ కూడా ఇవ్వద్దని డిమాండ్ చేశారు. అంతేకాదు, టికెట్ ఆశించిన కంటన్నేని రవిశంకర్ కూడా రెబల్గా మారితే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారొచ్చు. బుద్ధప్రసాద్కు ప్రతికూలంగా ఉన్న ఈ అంశాలే అనుకూలంగా భావిస్తోంది వైసీపీ. గతంలో ఓడిపోయిన సానుభూతి కూడా వర్కౌట్ అవుతుందని ధీమాగా ఉంది. పెనమలూరు నియోజకవర్గం ఈ సెగ్మెంట్ లో మొత్తం 2,48,895 మంది ఓటర్లున్నారు. 2014లో టీడీపీ తరపున బోడే ప్రసాద్ పోటీ చేసి గెలిచారు. అప్పటి ఆయన ప్రత్యర్థి వైసీపీకి చెందిన విఆర్ విద్యాసాగర్ ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికలకు వచ్చేసరికి టీడీపీ నుంచి మళ్లీ బోడే ప్రసాదే బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి మాత్రం అభ్యర్థి మారారు. గతంలో మంత్రిగా పనిచేసిన కొలుసు పార్థసారథి తలపడుతున్నారు. ఈ నియోజకవర్గంలో అభ్యర్థులిద్దరికీ మైనస్లు ఎక్కువగా ఉన్నాయి. టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ పై కాల్మనీ, సెక్స్ రాకెట్, ఇసుక మాఫియా ఆరోపణలున్నాయి. వారసుల్లేని పేదల ఇళ్లు కబ్జా చేసి అమ్ముకుంటారని, పదవి అడ్డం పెట్టుకుని అడ్డగోలు దందాలు చేశారని లోకల్గా చెప్పుకుంటున్నారు. నోటి దుర్సు ఉన్న అలాంటి వ్యక్తితో కలిసి పనిచేయడం కష్టమని ఓ వర్గం అసంతృప్తితో రగిలిపోతోందట. ఇక పార్థసారథి విషయానికొస్తే గతంలో మంత్రి అనే గాని సొంత క్యాడర్ లేదు. ఆర్థికంగా శ్రీమంతుడైనా పిసినారుగా చెబుతారు. 2014లో బందర్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినైనా కమ్మ వ్యతిరేకి అన్న ముద్ర ఉంది. ఈ ఈక్వేషన్స్ మధ్య ప్రజలు ఎవరికి ఓటేస్తారో చూడాలి. ఇక విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి వెళ్దాం. ఇక్కడ ఓటర్ల సంఖ్య 2,15,955 మంది. ఖచ్చితంగా చెప్పాలంటే టీడీపీకి ఉన్న పట్టు కాస్త తక్కువే. అలాని వైసీపీకి పక్కాగా ఉందా అంటే అదీ చెప్పలేము. ఎందుకంటే కొత్త పార్టీలను ఆదరించడం నియోజకవర్గంలో ఆనవాయితీ. 1983లో టీడీపీని, 2009లో ప్రజారాజ్యాన్ని, 2014లో వైసీపీ తరపున పోటీ చేసిన జలీల్ ఖాన్ గెలిచారు. కానీ టీడీపీలో చేరిపోయారు. అప్పుడు పొత్తులో భాగంగా బీజేపీ నుంచి పోటీ చేసిన వెల్లంపల్లి శ్రీనివాసరావు ఓడిపోయారు. తర్వాత ఆయన వైసీపీలో చేరారు. ఈ ఈక్వేషన్స్ మధ్య 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి శ్రీనివాసరావు పోటీ పడుతూ ఉంటే టీడీపీ నుంచి షబానా ఖతూన్ పోటీ పడుతున్నారు. ఆమె జలీల్ ఖాన్ కుమార్తె. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జలీల్ ఖాన్ బలమే ఇక్కడ టీడీపీ బలం. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామంటూ ఆయన ప్రచారం చేస్తున్నారు. ఇక వైసీపీ కూడా అవకాశం ఇవ్వండని అడుగుతోంది. అయితే రెండు పార్టీలు పైకి ధీమాగా ఉన్నా ఆనవాయితీగా కొత్త పార్టీ ఎక్కడ చిచ్చు పెడుతుందో అన్న టెన్షన్ లోలోనా వేధిస్తోంది. కృష్ణా జిల్లా హాట్ పాలిటిక్స్ నడిచే నియోజకవర్గం విజయవాడ సెంట్రల్. మొత్తం ఓటర్లు 2,50,955 మంది.
2014లో సెంట్రల్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బోండా ఉమా పోటీ చేశారు, గెలిచారు. వైసీపీ నుంచి తలపడిన గౌతమ్ రెడ్డి ఓడిపోయారు. ఇక 2019 అభ్యర్థులుగా టీడీపీ నుంచి బోండా ఉమానే బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి మల్లాది విష్ణు తలపడతారు. వైసీపీలో ఉండగా విజయవాడ సెంట్రల్ సీటు ఆశించిన వంగవీటి రాధ అసంతృప్తితో టీడీపీలోకి వచ్చేశారు. ఆయన మద్దతు ఇప్పుడు బోండా ఉమకే. మరోవైపు ఒకప్పుడు ఉమకు మద్దతుగా ఉన్న కొంగటి సత్యం ఇప్పుడు వైసీపీకి మద్దతు పలికారు. కమ్మ, కాపు, బ్రాహ్మణ ఓట్లు కీలకంగా ఉన్న విజయవాడ సెంట్రల్లో ఉమా వర్సెస్ విష్ణు హోరాహోరీ పోరు జరగబోతోంది. నాదెండ్ల భాస్కర్రావు, వంగవీటి రంగా, నటుడు కోటా శ్రీనివాసరావు లాంటి ప్రముఖులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం విజయవాడ తూర్పు. 2,56,000 మంది ఓటర్లున్న తూర్పు నియోజకవర్గం నుంచి 2014లో టీడీపీ అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ పోటీ చేసి గెలిచారు. ఆయనకు ప్రత్యర్థిగా అప్పట్లో వైసీపీలో ఉన్న వంగవీటి రాధ బరిలో నిలిచారు, కానీ ఓడిపోయారు. ఈసారి పోటీలో టీడీపీ నుంచి గద్దె రామ్మోహనే పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి బొప్పన భవకుమార్ తలపడుతున్నారు. విజయవాడ ఈస్టులో టీడీపీకి కలిసొచ్చే అంశం అభివృద్ధితో పాటు వైసీపీలోని విభేదాలు కూడా. ఈ సీటు నుంచి వైసీపీ తరపున టికెట్ ఆశించిన యలమంచిలి రవికి నో చెప్పారు జగన్. దీంతో అసంతృప్తిగా ఉన్న రవి పైకి మద్దతు అంటున్నా సహాయ నిరాకరణ చేస్తారన్న భయం భవకుమార్లో ఉంది. కృష్ణా జిల్లాలో రాజకీయంగా వాడి వేడి వ్యాఖ్యలకు నిత్యం కేర్ ఆఫ్ గా కనిపించే నియోజకవర్గం మైలవరం. 2,90,974 మంది భారీ ఓటర్లతో కనిపించే ఈ నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు దేవినేని ఉమామహేశ్వరరావు. అప్పట్లో దేవినేనికి ప్రత్యర్థిగా జోగి రమేష్ పోటీపడి ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికలకు గాను టీడీపీ తరపున దేవినేని ఉమానే బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి వసంత కృష్ణ ప్రసాద్ కన్ఫర్మ్ అయ్యారు. మైలవరం సెగ్మెంట్ ఏర్పడిన నాటి నుంచి ఇక్కడ ప్రజా తీర్పు విలక్షణంగా ఉంటూ వస్తోంది. స్వతంత్రులో కమ్యూనిస్టు నేతలు కూడా గెలిచిన సందర్భాలున్నాయి. ఇప్పుడు ఎన్నికల్లో కూడా వారి వైపు నుంచి మద్దతు తప్పనిసరి. మంత్రిగా ఉన్న దేవినేని ఉమా నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయని చెబుతుంటే జగన్ వేవ్స్ తనకు అండగా ప్రచారం చేసుకుంటున్నారు వసంత కృష్ణ. ఇక నందిగామ నియోజకవర్గం విషయానికొస్తే ఇక్కడ మొత్తం ఓటర్లు 192,185 మంది. 2014లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు తంగిరాల ప్రభాకర్. అప్పట్లో వైసీపీ అభ్యర్థి జగన్మోహన్ రావు ఓడిపోయారు. అయితే ప్రభాకర్ రావు గెలిచినా 6 నెలలకే చనిపోవడంతో ఉప ఎన్నిక తప్పలేదు. ఫలితంగా ప్రభాకర్ కూతురు తంగిరాల సౌమ్య ఎమ్మెల్యే అయ్యారు. ఈ నియోజకవర్గం నుంచి ఈసారి ఎన్నికలకు టీడీపీ నుంచి మళ్లీ ఆమె బరిలో ఉన్నారు. ప్రత్యర్థిగా వైసీపీ నుంచి గతంలో ఓడిపోయిన జగన్మోహన్ రావు పోటీ పడుతున్నారు. నందిగామకు సంబంధించి ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేసినా అవినీతి జరిగిందన్న ప్రచారం వైసీపీ నోట వినిపిస్తోంది. కొన్ని అంశాలపై విజిలెన్స్ కేసులు కూడా నడుస్తున్నాయి. అయితే సౌమ్య నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారు, ఆదుకుంటారన్న మంచి పేరు ఉంది. దీంతో నియోజకవర్గంలో టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. ఇక ఇది జగ్గయ్యపేట నియోజకవర్గం. మొత్తం ఓటర్ల సంఖ్య 193,149 మంది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం తరపున శ్రీరామ్ రాజగోపాల్ అలియా శ్రీరామ్ తాతయ్య గెలిచారు. అప్పట్లో వైసీపీ నుంచి సామినేని ఉదయభాను పోటీ చేసినా ఓడిపోయారు. ఇప్పటికే వరుసగా 2 సార్లు గెలిచిన శ్రీరామ్ తాతయ్య హ్యాట్రిక్ కొట్టే లక్ష్యంతో ఈసారి బరిలోకి దిగారు. ఆయనకు పోటీగా వైసీపీ తరపున కూడా ఉదయభానునే తలపడుతున్నారు. కమ్మ సామాజిక వర్గ ఓటర్లు అత్యధికంగా ఉన్న జగ్గయ్యపేటలో గెలుపుపై ధీమా చూపిస్తున్నారు శ్రీరామ్ తాతయ్య. ప్రత్యర్థి ఉదయభాను కాపు కావడంతో కాస్ట్ ఈక్వేషన్స్ చాలా బలంగా పనిచేస్తున్నాయి. మరోవైపు కృష్ణా జిల్లాలోనే ఉత్తమ శాసనసభ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీరామ్ జగ్గయ్యపేటకు కృష్ణా జలాలు తీసుకొస్తానంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇక పెడన నియోజకవర్గానికొస్తే 1,64,571 మంది ఓటర్లున్నారు. 2014లో పోటీ చేసి గెలిచింది టీడీపీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్. అప్పట్లో బూరగడ్డ వేదవ్యాస్ వైసీపీ తరపున ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ తరపున కాగిత కృష్ణప్రసాదే పోటీ పడుతూ ఉంటే వైసీపీ నుంచి జోగి రమేష్ ను నిలబెట్టింది వైసీపీ. కృష్ణప్రసాద్ కాగిత వెంకట్రావు తనయుడుగా ఓ వారసత్వం ఉంది, సౌమ్యుడిగా గుర్తింపుంది. లోకల్ అభ్యర్థిగా ప్రచారంలో ముందున్నారు. ఇక వైసీపీ అభ్యర్థి జోగి రమేష్ గతంలో మైలవరం నుంచి పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి. ముక్కోపిగా దుందుడుకు నేతగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే గతంలో తనను వీడిన వాళ్లను మళ్లీ కలుపుకోవడం, విస్తృతంగా గ్రామాల్లో పర్యటించి అనుచరుల్ని ఏర్పాటు చేసుకోవడం కాస్త ప్లస్ పాయింట్. కృష్ణా జిల్లాలో అభ్యర్థుల విషయంలో ఎలాంటి మార్పు లేని ఓ నియోజకవర్గం నూజివీడు. 2,26,000 మంది ఓటర్లున్న నూజివీడు నుంచి 2014లో ప్రతాప్ అప్పారావు గెలిచారు. ఆయన వైసీపీ అభ్యర్థి. ఆయనపై తలపడిన టీడీపీ నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఓడిపోయారు. 2019లోనూ నో చేంజ్. మళ్లీ టీడీపీ నుంచి వెంకటేశ్వరరావు, వైసీపీ నుంచి అప్పారావే పోటీ పడుతున్నారు. నటుడు కైకాల సత్యనారాయణకు రాజకీయ రంగునద్దిన నియోజకవర్గం కైకలూరు. మొత్తం ఓటర్లు 1,92,852 మంది.
2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గం బీజేపీకి ఇచ్చింది టీడీపీ. అప్పట్లో కమలం సింబల్తో గెలిచారు కామినేని శ్రీనివాస్. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. వైసీపీ నుంచి తలపడిన ఉప్పల రాంప్రసాద్ ఓడిపోయారు. ఇక ఈసారి బరిలో టీడీపీ నుంచి వెంకటరమణ తలపడుతుంటే వైసీపీ నుంచి దూలం నాగేశ్వరరావు బరిలో ఉన్నారు. 178,026 మంది ఓటర్లతో ఎస్సీ రిజర్వేషన్ ఉన్న మరో నియోజకవర్గం పామర్రు. 2014లో ఈ సీటు వైసీపీదే. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన ఉప్పిలేటి కల్పన గెలవగా టీడీపీ అభ్యర్థి వర్లరామయ్య ఓడిపోయారు. కల్పన గెలిచింది వైసీపీ నుంచి అయినా వెంటనే టీడీపీలోకి జంప్ అయ్యారు. ఈసారి కూడా టీడీపీ టికెట్ ఆమెకే దక్కింది. వైసీపీ నుంచి మాత్రం కైలే అనిల్ ను సెలెక్ట్ చేసింది. కల్పనపై టీడీపీ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. ఆమెకు టికెట్ ఇవ్వద్దంటూ డిమాండ్ చేశారు. ప్రతి పనికి కమిషన్లు తీసుకుంటారని ఆమెపై అపవాదుంది. ఆమె కంటే కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన డివై దాస్ బెటర్ అంటూ సూచించారు. అయినా చంద్రబాబు ఆమె వైపే మొగ్గు చూపారు. ఇటు వైసీపీ మాత్రం గన్నవరంకు చెందిన కైలే అనిల్తో పక్కా వ్యూహాన్ని అమలు చేస్తోంది. కల్పనపై వ్యతిరేకతను ఆ పార్టీ క్యాష్ చేసుకుంటోంది. విజయవాడ, మచిలీపట్నం, కృష్ణా జిల్లాలో 2 లోక్సభ స్థానాలున్నాయి. 2 చోట్ల విక్టరీకి 2 వెరైటీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునే క్రమంలో 2 పార్టీలు వాళ్ళ బలాబలాల్ని ప్రదర్శిస్తూ ఉన్నాయి. ఇంతకీ ఆ లోక్సభ స్థానాల్లో గెలిచేదెవరు? కృష్ణా జిల్లా అంతటా ఫ్యాన్ గాలి వీస్తోందా? సైకిల్ పరిగే కంటిన్యూ అవుతోందా? చూద్దాం. కృష్ణాలో కాకరేపుతున్న 16 అసెంబ్లీలకు తోడు జిల్లా పరిధిలో 2 లోక్సభ స్థానాలు కూడా ఉన్నాయి. 2019లోనే కాదు, 2014, 2009లో కూడా పోలింగ్ ముందు నుంచే ఇక్కడ రసవత్తర రాజకీయం నడిచింది. అదే ఇప్పుడు కంటిన్యూ అవుతోంది. నేతల పార్టీల ఫిరాయింపులతో ఈసారి అభ్యర్థుల భవిష్యత్ ఎలా ఉంటుందనే హాట్ టాపిక్ కొనసాగుతోంది. ముందుగా విజయవాడ లోక్సభ నియోజకవర్గం చూద్దాం. దీని పరిధిలో తిరువూరు, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట ఉన్నాయి. 2014లో విజయవాడ ఎంపీగా టీడీపీ నుంచి కేశినేని నాని, వైసీపీ నుంచి కోనేరు రాజేంద్ర ప్రసాద్, కాంగ్రెస్ నుంచి దేవినేని అవినాష్ పోటీ చేశారు. అప్పట్లో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పొట్లూరి వరప్రసాద్ కు టికెట్ ఇవ్వాలని భారీ ఎత్తున లాబింగ్ జరిగినా పార్టీ అధిష్టానం మాత్రం కేశినేనినే ఎంపిక చేసింది. రిజల్ట్ కూడా టీడీపీకి ఫేవర్ గానే వచ్చింది. ఇక ఈసారి ఎన్నికలకు పరిస్థితి మారింది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేశినేని టీడీపీ మళ్లీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఇక పీవీపీ వైసీపీలోకి వెళ్లడంతో ఆ పార్టీ ఆయన్ని టీడీపీకి ప్రత్యర్థిగా బరిలోకి దింపింది. విజయవాడ లోక్సభ బరిలో డిసైడింగ్ ఫ్యాక్టర్ కమ్మ సామాజిక వర్గమే. అయితే అభ్యర్థులిద్దరూ అదే సామాజిక వర్గం కావడం, ఇద్దరు విజయవాడకు చెందినవారు కావడంతో సమాన అవకాశమనే చెప్పాలి. అయితే కేశినేనికి పార్టీ బలంతో పాటు వ్యక్తిగత ఇమేజ్, అనుచరులు ఉండడం ప్లస్ పాయింట్. ఇటు పీవీపీ స్వతహాగా వ్యాపారవేత్తే గాని రాజకీయ నాయకుడు కాదు. లోకల్గా గెలుపుకు కృషి చేసే అనుచర బలం లేదు. ఆ విషయంలో పూర్తిగా పార్టీ మీద ఆధారపడక తప్పని పరిస్థితి. ఇక మచిలీపట్నం లోక్సభ విషయానికొస్తే గన్నవరం, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు, పెనుమలూరు నియోజకవర్గాలు దీని పరిధిలో ఉన్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎంపీగా కొనకళ్ళ నారాయణ పోటీ చేశారు. వైసీపీ నుంచి కొలుసు పార్థసారథి బరిలో ఉన్నారు. 81,000 ఓట్ల పైచిలకు మెజార్టీతో గెలిచింది మాత్రం నారాయణే. ఈసారి ఎన్నికల్లో వైసీపీ వ్యూహం మార్చింది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న కొనకళ్ళనే తెలుగుదేశం అభ్యర్థిగా నిలబెడితే వైసీపీ పార్థసారథిని పెనుమలూరు ఎమ్మెల్యేగా పంపి ఇక్కడ బాలశౌర్ని బరిలోకి దింపింది. మచిలీపట్నంలో కాపు, గౌడ వర్గాల ప్రాబల్యం ఎక్కువ. ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఆ 2 సామాజిక వర్గాల అభ్యర్థులే గెలుస్తారు. ఇక్కడ కొనకళ్ళ గౌడైతే బాలశౌరి కాపు. కొనకళ్ళ 10 ఏళ్లుగా ఎంపీగా ఉండడం కాస్త ఇబ్బంది పెట్టే అంశం. అదే సమయంలో బాలశౌరి గతంలో గుంటూరు జిల్లాలో ఎంపీగా ఉండడం, వ్యాపారవేత్తగా మచిలీపట్నం వాసులకు పరిచయం కావడం ఈ ఎన్నికకు కొత్త కావడంతో కొంత కలిసొచ్చే అంశం. అమరావతి కేంద్ర స్థానం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు పుట్టిన నేల కృష్ణా జిల్లా. ఈ జిల్లాను క్లీన్ స్వీప్ చేయాలన్నది ఇటు టీడీపీ అటు వైసీపీ లక్ష్యం. మరి అభ్యర్థులైతే బరిలో ఉన్నారు. కానీ పార్టీల వారీగా వాళ్లకున్న బలాలేంటి? ముందుగా టీడీపీ విషయానికొస్తే రాజధాని అమరావతి బెజవాడ సిగలో ఉండడం ప్లస్ పాయింట్. 5 ఏళ్లుగా అమరావతి కేంద్రంగా ఏపీ సీఎం నివాసం ఉండడం ఆ పార్టీ చెప్పుకుంటున్న అంశం. గన్నవరంకు అంతర్జాతీయ విమానాశ్రయ గుర్తింపు, ఇక్కడి నుంచే దేశ విదేశాలకు పెరిగిన ప్రయాణాలు పాజిటివ్ వైబ్రేషన్ అనే చెప్పాలి. విజయవాడ సహా కృష్ణా జిల్లాలోని అనేక పట్టణాల అభివృద్ధి జరిగింది. చాలా గ్రామాలు స్మార్ట్ విలేజెస్ గా అవతరించడం సానుకూల అంశాలు. సంక్షేమ పథకాలు అధికార పక్షాన్ని లీడ్ చేస్తున్నాయి. కొందరు అభ్యర్థులపై అవినీతి ఆరోపణలు, కొన్ని నియోజకవర్గాల్లో అంతర్గత పోరు టీడీపీకి ఇబ్బందికరంగా మారే అంశాలు. ఇక వైసీపీ విషయానికొస్తే ఆ పార్టీ కొన్ని చోట్ల అభ్యర్థులను మార్చి కొత్త వ్యూహం అమలు చేసింది.
అమరావతి భూముల వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. గన్నవరం విమానాశ్రయ అభివృద్ధి మాటేమో గాని పూర్తిగా పరిహారం అందని రైతుల వ్యవహారం, వాళ్లకు అండగా ఉంటామన్న హామీ వైసీపీకి ప్లస్. కాల్మనీ, ఇసుక అక్రమ మాఫియా వ్యవహారాన్ని వైసీపీ ప్రచారం చేసుకుంటుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థులను ఎండగడుతోంది. పనిలో పనిగా తమ మేనిఫెస్టోలో కీలక అంశాలుగా నవరత్నాలను ప్రస్తావిస్తోంది. మొత్తంగా 2014 ఎన్నికల్లో 16 అసెంబ్లీలకు గాను టీడీపీ 10, వైసీపీ 5, బీజేపీ 1 సొంతం చేసుకున్నాయి. ఈసారి వైసీపీ టార్గెట్ 10+ సీట్లు, టీడీపీ లక్ష్యం 15 సీట్లు. 2014లో 2 లోక్సభ సీట్లు టీడీపీ పరమైతే ఈసారి రెండింటినీ కైవసం చేసుకోవాలని వైసీపీ భావిస్తోంది. క్యాస్ట్ ఈక్వేషన్స్, ఆర్థిక బలం, అనుచర బలగం కీలక పాత్ర పోషించే కృష్ణా జిల్లాలో ప్రజల మద్దతు ఎటుంటుందో చూడాలి.